ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా రాజకీయ భవిష్యత్ అయోమయంలో పడింది. తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న మైలవరం సీటు వసంత కృష్ణప్రసాద్కు ఇచ్చారు చంద్రబాబు. అయినప్పటికీ దేవినేని ఉమా మాత్రం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు దేవినేని షర్మిల అపాయింట్మెంట్ అడిగారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి మైలవరం, పెనమలూరు సీట్లలో ఏదో ఒకటి ఇవ్వకపోరా అని చివరి వరకు చూసిన దేవినేని ఉమాకు నిరాశ ఎదురైంది. ఇప్పుడు ఆయన ప్రయాణం ఎటువైపు? కాంగ్రెస్లోకా లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా తేలాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, దేవినేని ఉమా సీటు రాకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనుకోవాలా లేదంటే కాంగ్రెస్ పార్టీలో చేరతారనుకోవచ్చా? అసలు ఓవరాల్ గా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? ప్రధాన మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నేత పార్టీకి సీనియర్ నేత గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తర్వాత అంతా తానై నడిపించిన పరిస్థితి కనిపించింది. కృష్ణా జిల్లాకు సంబంధించి రాజకీయాలు సింగిల్ మ్యాన్ షోని ఆయన అయితే నిర్వహించారు. అయితే కాలక్రమేణా ఆయన సంబంధించి కూడా ఆధిపత్యానికి గడ్డి పడుతూ వస్తూ ఉంది. ప్రస్తుతం ఆయనకే టికెట్ లేని పరిస్థితి కృష్ణా జిల్లాలో నెలకొనుంది. ఆయన గతంలో నందిగామ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఎస్సీ కావడంతో 2009 తర్వాత ఆయన మైలవరం నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన కొన్నిసార్లు ఓటపోవటం, మరి కొన్నిసార్లు గెలవటం జరిగింది. అయితే తాజాగా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో టికెట్ ఆయనకి కేటాయించారు. దేవినేని ఉమా మైలవరం, పెనమలూరు రెండింటిలో ఏదో ఒక స్థానాన్ని తనకి చంద్రబాబు కేటాయిస్తారని చెప్పి ఆయనైతే చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక సందర్భాల్లో చంద్రబాబుతో భేటీ అయిన సమయంలో కూడా చంద్రబాబు కుటుంబ సభ్యుడు నేను అని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పారు. అయితే తాజాగా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని చెప్పి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం అయితే షికార్లు చేస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే మైలవరానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ని ప్రకటించి 5 రోజులు గడుస్తున్నప్పటికీ దేవినేని ఉమా ఇంకా నియోజకవర్గంలో కార్యకర్తలు, నేతలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఆయన వసంత కృష్ణప్రసాద్ని గెలిపించండి అని చెప్పి ఎక్కడా కూడా ప్రకటించట్లేదు. తానే ఎన్నికల బరిలో ఉన్నట్లుగా కూడా ఆయనైతే ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఆయనైతే ప్రచారం నిర్వహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఈయన వైఎస్ఆర్ ఏదైతే ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆమెను కలిసేందుకు కూడా ఉమా అపాయింట్మెంట్ కోరినట్లు కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా షర్మిల అపాయింట్మెంట్ కోరారు. ఆయన ఈ నెల 29వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో షర్మిలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా జలీల్ ఖాన్, దేవినేని ఉమా కూడా మాట్లాడుకున్నట్లు కూడా మరొక సమాచారం అయితే అందుతూ ఉంది. మరి దేవినేని ఉమా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారా అనే సస్పెక్షన్ అయితే కొనసాగుతూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మరి ఇప్పటికీ అధిష్టానం నుంచి బుజ్జగింపులు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఆయన అధిష్టానం ఇచ్చే బుజ్జగింపులకు శాంతించి వసంత కృష్ణప్రసాద్ గెలుపు కోసం కృషి చేస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. కానీ దేవినేని ఉమా, ఆయన అనుచరులు మాత్రం ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఉమా పోటీ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రసన్న చెప్పండి. దేవినేని ఉమా టీడీపీ పార్టీలో ఒక సీనియర్ నేత. సో అలాంటి నేత ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ లో జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఇది ఏ విధంగా హెల్ప్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు శివ? చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో అయితే లేని పరిస్థితి. వాస్తవానికి గత 10 సంవత్సరాలుగా విభజన తర్వాత చూస్తుంటే గత 5-6 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉంది. చాలామంది సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పలువురు కూడా కాంగ్రెస్లో చేరేందుకు షర్మిల రాక నేపథ్యంలో చేరేందుకు సీనియర్స్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే ఒకవేళ మైలవరం నుంచి కనుక దేవినేని ఉమా పోటీ చేస్తే ఖచ్చితంగా వసంత కృష్ణప్రసాద్ ఓటమికైతే మాత్రం ఆయన కొంత కృషి చేసిన వారు అవుతారు. కానీ ఎక్కడా కూడా ఆయనైతే గెలిచే అవకాశాలు అయితే ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో 1-1.5% కంటే ఎక్కువ శాతం ఓటు బ్యాంకు లేని పరిస్థితి కనిపించింది. కానీ షర్మిల రాకతో ఎవరైతే గతంలో కాంగ్రెస్ వీడారో వారంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి మాత్రం 10-15% ఓటు బ్యాంకుని
కాంగ్రెస్ పార్టీ ఛేదించుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓటు బ్యాంకు మూలంగా ఏదో ఒక అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి ఖచ్చితంగా అయితే ఓటమికి అయితే మాత్రం వీరు విశేషంగా కృషి చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ వీరు మాత్రం గెలిచే అవకాశాలు ఏమాత్రం కూడా ఉండే అవకాశాలు లేవు. సో మరి వసంత కృష్ణ ప్రసాద్పై ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున దేవినేని ఉమా పోటీ చేస్తే ఆ ప్రభావం ఎవరిపై పడుతుంది అనే ఉత్కంఠ అయితే ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. సామాజిక వర్గం పైన పడుతుందా, ఎస్సీ ఎస్టీ ఓట్ల పైన పడుతుందా? సామాజిక వర్గం పైన కనుక పడితే ఖచ్చితంగా టీడీపీకి మైనస్ అవుతుంది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కనుక పడితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఏ రకంగా చూసుకున్నా కానీ దేవినేని ఉమా గనక కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే ఏదో ఒక పార్టీకి అయితే మాత్రం ఖచ్చితంగా ఓటమి చెందే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, శివ, మరోవైపు ఇటు చూసుకుంటే ఒకవేళ టీడీపీ అధిష్టానం దేవినేని ఉమాని పిలిచి సంప్రదింపులు ఏమైనా చేసినట్లయితే దానికి సంబంధించి ఇటు దేవినేని ఉమా వెనక్కి తగ్గుతారనుకోవచ్చా? అసలు దేవినేని ఉమా అనుచరులు ఏం చెప్తున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే దేవినేని ఉమాకి సంబంధించి ఇప్పటికే 2 సార్లు ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన కూడా నేను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని అనే చెప్తా ఉన్నారు. కానీ దేవినేని ఉమా అనుచరులు మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించి నమ్ముకొని ఉన్నారు. ఒక్క అవినీతి మరకలేదు. చంద్రబాబు కోసమే తాను పనిచేస్తున్నాడు. చంద్రబాబు అనుచరుడిగా ఆయన కీలకమైన పాత్ర పోషించాడు. సో ఇటువంటి నేతకి టికెట్ ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదు. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చి మన పార్టీ వారికి టికెట్ ఇవ్వటం ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మైలవరం టికెట్ విషయంలో పునరాలోచన చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా దేవినేని ఉమా ఏదో ఒక పార్టీ తరఫున కానీ లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని చెప్పి ఆయన అనుచరులు అయితే గత వారం 10 రోజులుగా చెప్తూనే ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ చేరిన దగ్గర నుంచి కూడా ఆయన అనుచరులు అయితే మాత్రం వసంతకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము రెబల్గా అయినా సరే, ఇండిపెండెంట్గా అయినా సరే, మరో పార్టీ తరఫునైనా సరే పోటీ చేస్తామని చెప్తున్నారు. మరి ఏదైతే షర్మిల అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దీన్ని ఏ రకంగా తీసుకుంటుంది, దేవినేని ఉమాని పిలిచి బుద్ధగిస్తుందా, లేకపోతే పెద్దగా సీరియస్గా తీసుకోకుండా వెళ్ళిపోయి నేను వదిలేస్తుందా అనే దానికి సంబంధించి మరికొన్ని గంటల్లోనే కొంత స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.